సార్ ఇదంతా చూస్తున్నాము, జరుగుతూ ఉంది, జరుగుతానే ఉంది. ఇంకా దీనికి ముగింపు అనేది ఎప్పుడు వస్తుందో దేవుడికి తెలియాలి. ఆయన పాపం జగన్ గారి కేసులకి ఎప్పుడు ఎండింగ్ వస్తుందో, పాపం ఈ కేసుకి ఎప్పుడు ఎండింగ్ వస్తుందో కోర్టులకి, గౌరవ కోర్టులకు తెలియాలి. ఇదంతా తీసి పక్కన పెడితే సార్, జనసేన టీడీపీ రెండు మళ్ళీ ఎన్డీఏలో కూటమి కాబోతున్నాయి అనేది ఒక విస్తృత స్థాయి ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనంటారు? ఇప్పుడు వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్గా ఉంది. అంటే ఎన్డీఏలో అలయన్స్ పార్ట్నర్గా ఉండటమే కాదు, ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో పాటుగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్ట్నర్గా ఉంది, అధికారంలో భాగస్వామిగా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం కూడా అలయన్స్ పార్ట్నర్గా అధికారంలో భాగస్వామిగా ఉంది. అయితే జనసేన 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఉండకపోవటాన, వాళ్ళకి ప్రజాప్రతినిధులు ఎవరు లేకపోవటాన అలయన్స్ పార్ట్నర్గా మిత్రధర్మాన్ని కొనసాగిస్తూ వచ్చింది, కానీ ప్రభుత్వాల్లో భాగస్వామి కాదు. అయితే ఏంటంటే 2018 నుంచి విభజన చట్టానికి సంబంధించి, విభజన చట్ట హామీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్య ఒక రిఫ్ట్ రావడంతో కాలక్రమేణా అది అగాధం పెరిగి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు రావడం జరిగింది. జనసేన కూడా విడిగానే పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం జనసేన ఎవరికి వాళ్ళు పోటీ చేశారు, భారతీయ జనతా పార్టీ తన దారిని తను పోటీ చేసింది. అయితే ఏంటంటే 2019 ఎన్నికల తర్వాత కూడా ఫలితాలు వచ్చిన తర్వాత జనసేన భారతీయ జనతా పార్టీతోటి అలయన్స్ పార్ట్నర్గా జాయిన్ అయింది. అయితే ప్రత్యర్థి పార్టీగా పోటీ చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఈనాటికి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించిందనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి కానీ, ఈ రోజు దాకా ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు పొందగలుగుతున్న రఘురామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేస్తే ఆ దాంట్లో సిబిఐ వేసిన అఫిడవిట్ చూస్తేనే ఎంత మమకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐకి కలుగుతూ ఉంది. 11 కేసుల్లో ప్రైమ్ అక్యూజ్డ్గా ఉన్న ఆయన సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ జరిగింది అని చెప్పని సిబిఐ విచారణలో తేల్చిన అక్యూజ్డ్ని అంతకు ముందు సంవత్సరం బెయిల్ రద్దు చేయమని చెప్పని వాదించిన సిబిఐ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బెయిల్ రద్దు గురించి ఆయన అధికారాన్ని అడ్డుపెట్టి కేసులో ఎవరెవరైతే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్న తీరు, ఎవరెవరైతే ఆయనతో పాటు కేసులో అక్యూజ్డ్గా ఉన్నారో వాళ్ళకి అందరం ఎక్కిస్తున్న తీరు, వీటినన్నింటినీ సాక్ష్యాధారాలతోటి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కేసులో ఫైల్ చేసినా కానీ ఆయన అధికారాన్ని దుర్వినియోగపరిచి తన కేసుని నిర్వీర్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఆధారాలతో కేసులో కోర్టులో సబ్మిట్ చేసినా కానీ సిబిఐ బెయిల్ రద్దు గురించి పట్టుబట్టాల్సిన దగ్గర విచారణా సంస్థగా తన విద్యుక్త ధర్మాన్ని నుంచి కూడా దూరం జరిగి కోర్టు పరిధికి వదిలేసిన తీరు చూస్తేనే, తను అఫిడవిట్లో తన వైఖరి ఏంటనేది స్పష్టం చేయని తీరు చూస్తేనే సిబిఐ ఎటువంటి వైఖరి తీసుకుందనేది అర్థమవుతుంది. అంటే సిబిఐ వాలంటరీగా ఇండిపెండెంట్గా తన డెసిషన్ తీసుకోగలుగుతుందా? 100% సిబిఐ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. కాబట్టి కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారి ఆశీస్సులతోటే జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందినాయి అనేది 100% వాస్తవం. అదే సందర్భంలో ఆర్థికపరమైన ఉల్లంఘనలు, కార్పొరేషన్ల పేరిట తీసుకొచ్చిన అప్పులు కానీ, అదే సందర్భంలో బ్రోరేజెస్ కార్పొరేషన్కి అంటే సహజంగా మనకేంటంటే ఈ రాజ్యాంగంలో కల్పించింది కేంద్ర ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసుకునే అధికారం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసుకునే అధికారం ఉంటుంది, పంచాయతీలు, మున్సిపాలిటీలు లాంటి స్థానిక సంస్థలకు పన్నులు వసూలు చేసుకునే అధికారం ఉంటుంది. ఈ 3 వ్యవస్థలు తప్పితే ఇంకా ఏ వ్యవస్థకి ప్రజల నుంచి పన్ను వసూలు చేసే అధికారం ఉండదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ చట్టానికి సవరణ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన వ్యాట్లు తగ్గించుకొని కొంత అడిషనల్ మార్జిన్ పేరిట బ్రోరేజెస్ కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఒక కంపెనీస్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ అయిన బ్రోరేజెస్ కార్పొరేషన్ అనేది దానికి పన్ను వసూలు చేసుకునే అధికారమే ఉండదు. కానీ ఎక్సైజ్ ఆదాయంలో ఇవాళ అడిషనల్ మార్జిన్ పేరిట బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఒక ఆదాయం చూపించి దాని మీద 8,300 కోట్ల రూపాయల ఎన్సీడీలు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని చెప్పని వాటిని మార్కెట్లో రుణం తెచ్చుకోవడం జరిగింది. అది రాజ్యాంగ ఉల్లంఘన. దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ సంస్థ AA రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు? రాజ్యాంగ ఉల్లంఘన జరిగి అక్కడ ఒక కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడిన కార్పొరేషను ఆదాయాన్ని సమీకరించుకుంటా దాని మీద రుణం తెచ్చుకుంటున్నప్పుడు దాన్ని అడ్డుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎందుకు దానికి మద్దతు తెలిపింది? AA రేటింగ్ ఎట్లా ఇచ్చింది? ఇవ్వడమే కాకుండా ఉద్యోగులకు సంబంధించిన భవిష్య నిధి ప్రావిడెంట్ ఫండ్లో నుంచి 5,500 కోట్ల రూపాయలు అందులో పెట్టుబడి పెట్టారు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేదే. ఒక రాజ్యాంగంలోకి పాల్పడిన కార్పొరేషన్లో కేంద్ర ప్రభుత్వ నిధులు, ఉద్యోగులకు సంబంధించిన నిధులు ఎట్లా పెట్టారు? ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అండదండలు లేకుండా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ అండదండలు లేకుండా, రిజర్వ్ బ్యాంకుకి తెలియకుండానే అన్ని వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణ జరుగుతుందా? సాధ్యమేనా? అది
కాబట్టి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని ఆర్థికపరమైన ఉల్లంఘనలకు పాల్పడినా ఎఫ్ఆర్ఎంబి పరిధిని దాటి కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని దాటి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పరిధిని దాటి జీడిపి పరిధిని దాటి అప్పులు చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని చూసి చూడనట్టు కిమ్మనకుండా సహకరిస్తుంది అని అంటే, వీళ్ళు ఎప్పుడు అప్పులు అడిగితే అప్పుడు అప్పులకు సహకరిస్తుంది అని అంటేనే మనకి ఇక్కడ అర్థమవుతుంది 100% కేంద్ర ప్రభుత్వం అండదండలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అనేది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వెళ్ళి ఎన్డీఏలో జాయిన్ అవుతుంది అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహిస్తున్నా, తనకు రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేసే అన్ని ఉల్లంఘనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా చేరుతుంది అనేది 100% సత్యదూరమైన వార్తది. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, గత నెలలో ఆజాదీ కా అమృత మహోత్సవ్ సన్నాహక సమావేశం ఢిల్లీలో జరిగింది. ఆ సన్నాహక సమావేశానికి ఒక చంద్రబాబు నాయుడు గారిని పిలవాల, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పక్షాల అధ్యక్షుల్ని పిలిచారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను పిలిచారు, వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా కూడా వారిని కూడా పిలవడం జరిగింది. ఆ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు వేదిక పంచుకోవడానికి ఇష్టం లేక ఆయన సమావేశాన్ని స్కిప్ చేసి తమ్మినేని సీతారాం గారు అబ్బాయి రిసెప్షన్కి వెళ్ళడం జరిగింది శ్రీకాకుళం. అయితే ఏంటంటే ఈవినింగ్ మళ్ళీ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి సాయంత్రానికి ఢిల్లీ చేరారు ఆయన. కానీ జాతీయ స్థాయిలో జరుగుతున్న అతి కీలకమైన 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల ఏర్పాట్ల గురించి మాట్లాడటానికి పెట్టిన సమావేశానికి మటుకు అది ప్రాధాన్యం అనిపించలే ఆయనకి. అనిపించకుండా ఈ పెళ్లిళ్ళకి వీటికి తిరుగుతూ సాయంత్రానికి వెళ్ళారు. ఆ సమావేశం సందర్భంగా అక్కడ అటెండ్ అయిన చంద్రబాబు నాయుడు గారిని అందరూ పార్టీల అధ్యక్షులతో మాట్లాడిన విధంగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా మోడీ గారి దగ్గరకు వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడటం జరిగింది. అది మొదటి నుంచి పరిచయం ఉన్న రాజకీయవేత్తలు, ఒక సమాన వయసు సమాన స్థాయి ఉన్న నాయకులు, దాంట్లో మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశాన్ని అదేదో భవిష్యత్తు రాజకీయాలకి ఒక మెట్టుగా మారబోతుంది, భవిష్యత్తులో రాజకీయ పునర్కేకరణ జరగబోతుంది అని చెప్పని ఆలోచన చేసినా అది వాస్తవానికి దూరంగానే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో జాయిన్ అవ్వటం అనేది నిన్ననే చంద్రబాబు నాయుడు గారిని విలేకరుల సమావేశంలో కూడా ప్రశ్నించడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది, ఇప్పుడు పొత్తుల గురించి నేను ఇప్పుడు మాట్లాడను, సందర్భం వచ్చినప్పుడు చూద్దాము అని చెప్పని. కాకపోతే ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న దృష్ట్యా గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్స్ ఉన్న ప్రధానమైన ప్రాంతాలన్నింటిలో కూడా టీఆర్ఎస్కి డివిజన్స్ వచ్చిన దృష్ట్యా ఇక్కడ మనం ఒక ప్రధాన వర్గాన్ని కోల్పోతున్నాం ఓట్ బ్యాంక్ పరంగా. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎడబాటు మూలన అది తెలంగాణ ఫలితాల మీద కూడా ఫలితం చూపిస్తుంది. కాబట్టి కనీసం ఎంత లేదనుకున్నా ఒక 5 నుంచి 10% మధ్యలో తెలుగుదేశం మద్దతుదారులు అభిమానులు ఇప్పటికీ ఓట్ బ్యాంక్ రూపంలో ఉన్నారు. కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకుంటే తప్పితే రేపటి రోజున ఇప్పుడు ఏదైతే నవ్వర్ నెవర్ అనేది రీతిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి పోరాడుతుందో తెలంగాణ ప్రాంతంలో అటువంటి అవకాశాన్ని మిస్ అవుతామనే ఉద్దేశంతో ఆ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన అమిత్ షా గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ తోటి సమావేశం కావడం జరిగింది. ఎన్టీఆర్ కుటుంబానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము, ఎన్టీఆర్ కుటుంబం అంటే మాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి, ఎన్టీఆర్ గారి బిడ్డ పురంధరేశ్వర ఆల్రెడీ మా పార్టీలోనే ఉంది అని చెప్పని ఆంధ్ర ప్రాంత ఓటర్స్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంగానే జరుగుతున్న ప్రయత్నంగా తప్పితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి ఉన్న ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళి అలయన్స్ పార్ట్నర్గా చేరుతుంది అనేది వాస్తవమైన విషయం. అది